సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఇవాళ ఈ వీడియోలో మనం 2020 కరోనా టైంలో కనుక మీలో ఎవరైనా ఇన్వెస్ట్ చేసి ఉన్నా లేకపోతే మార్కెట్ చూసి ఉన్నా మీరు అర్థమవుతుంది. ఆ రోజు 2019లో ఆల్ టైమ్ హైకి వెళ్ళింది మార్కెట్. 2020 వచ్చేపాటికి ఏమైందంటే దాదాపు 40% నుంచి 50% ఫాల్ అయింది. తర్వాత అందరూ కూడా ప్యానిక్ అయిపోయారు. మార్కెట్లోంచి చాలామంది లాసులు బుక్ చేసుకొని బయటికి వెళ్ళిపోయారు. కానీ 2020 విపరీతమైన కరోనా వచ్చి అదొక కొత్త డిసీజ్ లాగా వచ్చి అంత ప్రపంచం మొత్తాన్ని వణికిచ్చేసింది. అలాంటిది 2020 జూన్ జూలై నుంచి కూడా మార్కెట్స్ అన్నీ కూడా ర్యాలీ స్టార్ట్ అవటం మొదలెట్టాయి. 2022 2 సంవత్సరాల్లో ఏమైందంటే మార్కెట్ ఆల్ టైమ్ హైకి వెళ్ళిపోయింది. ఇవాళ 2024లో కానీ ర్యాలీ 2 సంవత్సరాలు విపరీతమైన ర్యాలీ వచ్చింది. సో ఆ టైంలో 2024లో స్టాక్ మార్కెట్ 26,000కి వెళ్ళింది. 2020లో స్టాక్ మార్కెట్ నిఫ్టీ చూసుకుంటే దాదాపు 9,000 దగ్గర ఉండే నిఫ్టీ 2024 వచ్చేపాటికి 24,000 దగ్గరికి వెళ్ళింది. అంత ర్యాలీ మనం స్టాక్ మార్కెట్ చూసాం. అయితే ఇది చూసిన వాళ్ళకి 2024లో ఈ ర్యాలీ చూసి ఇంత మార్కెట్స్ అప్లోకి వెళ్ళాయి కదా, మళ్ళీ డౌన్ అయితే బాగుండు, కొంత ఇన్వెస్ట్ చేసుకుందాం అని ఎదురు చూసిన వాళ్ళందరూ కూడా 2024లో నుంచి ఎదురు చూసిన వాళ్ళు ఇప్పుడు 2026 సంవత్సరంలో ఫిబ్రవరి మార్చిలో మార్కెట్స్ బాగా ఫాల్ అయినప్పుడు ఇన్వెస్ట్ చేయమంటే వాళ్ళందరూ కూడా ఏమంటున్నారు, ఇంకా తగ్గిపోతుందేమో అని భయపడిపోతున్నారు. సో మార్కెట్స్ సైకలాజికల్గా మేము ఒక 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్గా మార్కెట్ చూసాక అర్థమవుతుంది ఏంటంటే తగ్గినప్పుడు కొనలేకపోతున్నాం భయంతో, పెరిగినప్పుడేమో హై రేట్ కాబట్టి కొనలేకపోతున్నాం. మరి ఎప్పుడు కొనాలి? ఇంక ఇన్వెస్టర్స్ ఎప్పుడు సంపాదించాలి? ఇండియన్ రీటైల్ క్లయింట్స్ ఎప్పుడు సంపాదించాలి? కాబట్టి ఏంటంటే ఇవాళకైనా ఇప్పటికైనా ఇన్వెస్ట్మెంట్ అనేది ఇప్పుడున్న మార్కెట్లో మీరు ఫ్రీ అమౌంట్ అంటే మనకి ఇబ్బంది లేని అమౌంట్ ఇన్వెస్ట్ చేయటం వల్ల మంచి రిజల్ట్స్ వస్తాయి, మంచి వెల్త్ క్రియేట్ అవుతుంది. ఎప్పుడైతే మార్కెట్స్ అందులో వొలటిలిటీ బాగా పెరిగి తగ్గినప్పుడు, మార్కెట్స్ క్రాష్ అయినప్పుడు ఇన్వెస్ట్ చేసుకోవటం ద్వారా మంచి వెల్త్ సంపద అనేది క్రియేట్ చేసుకోవచ్చు అని నిపుణులు అందరూ చెప్పే పాయింట్, ఎక్స్పర్ట్స్ అందరూ చెప్పేది అదే. సో మేము కూడా అందరికీ రికమెండ్ చేసేది ఏంటంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే ఇది కేవలం నా వ్యక్తిగత అభిప్రాయమే. సెబీ రూల్స్ ప్రకారం ఎవరిని ఫోర్స్ చేయకూడదు. బట్ మేము చెప్పేది ఏంటంటే లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఒక అన్‌ప్రొఫెషనల్‌గా ఉన్న చాలామంది ఎమోషనల్‌గా ఉండే చాలామంది కోసం మేము లాస్ట్ జరిగిందేంటి, ఇప్పుడు జరుగుతుందేంటి, రేపొద్దున జరగబోయేదేంటి అనేది ఒక జస్ట్ నా వ్యక్తిగతమైన అనాలిసిస్ మీకు ఇస్తున్నాను. నేను ఎక్కడ కూడా మిమ్మల్ని ఎవరిని కూడా ఫోర్స్ చేయట్లేదు. బట్ ఒకటి ఏం జరిగింది, మనకి హిస్టరీ అనేది మనకేం చెప్తుందో పెద్దవాళ్ళు మనకి చెప్తారు కదా, అలాగే ఈ ఫీల్డ్లో ఉన్న ఎక్స్పీరియన్స్ ద్వారా మీ అందరికీ కూడా నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటున్నా. ఇందులో ఏంటంటే మనం అంత వరస్ట్ చూసాం కరోనా టైంలో, కానీ ఎంత ర్యాలీ వచ్చింది. అలాగే ఇప్పుడు కూడా అలాంటి ర్యాలీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఎందులో ఇన్వెస్ట్ చేయాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అని ఆలోచించే వాళ్ళందరూ కూడా టాప్ 200 కంపెనీస్ కానీ, టాప్ 500 కంపెనీస్‌లో అట్‌లీస్ట్ మిడ్ క్యాప్ కానీ, లార్జ్ క్యాప్‌లో కానీ ఇన్వెస్ట్ చేసుకోవటం ద్వారా మంచి రిటర్న్స్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ 2030 మనం టార్గెట్ పెట్టుకుంటే 2030లో మన భారతదేశం ఎలా ఉంటుందనేది ఒక ఐడియా మీకు ఇస్తున్నాను. ఆల్మోస్ట్ 70% వెహికల్స్ అన్నీ కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ అవుతాయి. అలాగే 70% హౌసెస్ అన్నీ కూడా సోలార్ ఎనర్జీతో డ్రైవ్ చేసే హౌసెస్ అవుతాయి. దానివల్ల ఏంటంటే మనకి అటు కరెంట్ అనేది మనమే జనరేట్ చేసి గవర్నమెంట్‌కి ఇస్తాము. అలాంటి స్టేజ్, ఎందుకంటే భారతదేశం వేడి ప్రదేశం కాబట్టి ఇప్పుడు మన ఎలక్ట్రికల్ టాయ్స్ ఎలా అయిపోతాయో అలాగే ఎలక్ట్రికల్ వెహికల్స్ అవుతాయి. అన్ని మ్యాక్సిమం వెహికల్స్ ఎలక్ట్రికల్ అవుతాయి. సో ఇండియా క్రూడ్ మీద డిపెండ్ అయ్యే పరిస్థితి దాటిపోతుంది.
ఎప్పుడైతే క్రూడ్ మీద మనం డిపెండెన్సీ దాటుతామో మనం అప్పుడు చాలా నెంబర్ 1 పొజిషన్‌లోకి వెళ్తాం. ఇప్పుడు మన యొక్క కరెంట్ అకౌంట్ డెఫిసిట్ మొత్తం కూడా క్రూడ్ మీద, గోల్డ్ ఇంపోర్ట్స్ మీదే ఉంది. గోల్డ్ ఇంపోర్ట్‌ని ఎటు ఆపలేం కాబట్టి క్రూడ్‌ని ఆపడం ద్వారా మనం చాలా అత్యున్నత స్థాయికి వెళ్ళగలం. సో, ఇప్పటికే మనకు అర్థమవుతుంది ఈ లైన్‌లో కిలోమీటర్ లైన్‌లో నుంచొని పెట్రోల్ బంక్‌లో మనం ఈ పెట్రోల్ పోసుకోవడం ఏంటి అనేది మనందరికీ కూడా ఇప్పుడు చూసాం. గత 2 రోజుల్లోనే అర్థమవుతుంది. కాబట్టి ఇప్పుడు ఒరిజినల్‌గానే అందరూ కూడా ఈ యొక్క ఎలక్ట్రికల్ వెహికల్స్ వైపుకి మూవ్ అవుతారు. అలాగే దానిలో ఎలక్ట్రికల్ ఛార్జింగ్ పాయింట్స్ ఉంటాయి. మీరు చాలామంది అనుకోవచ్చు ఎలక్ట్రికల్ వెహికల్ వల్ల మనకి కరెంట్ ఎక్కువ ఖర్చు అవుతుందని. ఆటోమేటిక్‌గా ఏమవుద్ది మనకి సోలార్ ఎనర్జీ ఉంది కాబట్టి సోలార్ ప్యానెల్స్ తీసుకోవటం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ రెండిటికి సంబంధించిన కంపెనీస్‌లో ఇన్వెస్ట్ చేయటం అనేది ఒక ఒక అడ్వాంటేజే. సో, ఈ సోలార్ గానీ, ఎలక్ట్రికల్ వెహికల్స్ కానీ ఈ రిలేటెడ్ కంపెనీస్‌లో గనక గ్రోత్ అనేది కనపడుతుంది. అలాగే ఎలక్ట్రికల్ వెహికల్స్, ఆటోమొబైల్ కంపెనీస్ అన్నీ కూడా ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో, ఇలాంటి కంపెనీస్‌ని మనం ఏవైతే నెక్స్ట్ 4, 5 సంవత్సరాల్లో గ్రో అవుతుంటాయి, ఏ కంపెనీస్ అయితే, ఏ సెక్టర్ అయితే గ్రో అవుతుందో, ఏ ఇండస్ట్రీ ఫ్లోరిష్ అవుతుందో అనేది ఒక ఐడియా తెచ్చుకొని వాటిలో ఇన్వెస్ట్ చేసుకోవటం ద్వారా మంచి గ్రోత్ అయితే రావచ్చు. అలాగే నెక్స్ట్ వచ్చేదంతా సెమీ కండక్టర్స్. సెమీ కండక్టర్స్ యుగం ఇప్పుడు నెక్స్ట్ వచ్చింది. చిప్ లేకుండా ఏమీ లేదు. అలాంటి మూవ్‌మెంట్ ఇప్పుడుంది. నెక్స్ట్ చూసుకుంటే రైల్వేస్‌లో ఇప్పుడు మనకి ఈ బుల్లెట్ ట్రైన్స్ వస్తున్నాయి. సో, ఆ రైల్వే స్టాక్స్ అన్నీ కూడా తగ్గున్నాయి. ఆటిల్లో మళ్ళీ 2027, 28లో మంచి ర్యాలీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో, ఇలాంటి సెక్టర్స్, డిఫెన్స్ సెక్టర్స్ మనం ఎక్స్‌పోర్ట్ చేసే స్థాయికి వెళ్తాం. అలాగే షిప్ బిల్డింగ్ కానీ, తర్వాత టూర్స్ అండ్ ఏవియేషన్ కానీ బాగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఫార్మా కంపెనీ టు స్టాండర్డ్ ఫార్మా, ఆటోమొబైల్, బ్యాంకింగ్, ఐటీ ఇవి స్టాండర్డ్. సో, ఇలాంటి సెక్టర్స్‌లో మీరు గనక చూసుకొని మంచి కంపెనీస్‌లో ఇన్వెస్ట్ చేస్తే మాత్రం మంచి వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు. 2030లో బాగా సంపాదించి నన్ను గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఎందుకంటే మేము 2020 చూసి అక్కడ ఇన్వెస్ట్ చేయమని అందరికి చెప్పి వాళ్ళు గ్రో అవ్వటం 2024, 25లో చూసాం కాబట్టి సో, మీ అందరికీ కూడా మేము చెప్పేదేంటంటే అలాంటి అవకాశం మళ్ళీ ఇలాంటిది ఒక ఛాన్స్ ఉంది. సో, కాబట్టి మీరు ఒక లాంగ్ వెల్త్ క్రియేషన్ అనేది 2030 గనక టార్గెట్ చేస్తే ఒక మంచి వెల్త్ క్రియేట్ చేసుకునే అవకాశం ఉంది. మిస్టేక్స్ అయితే అవుతూ ఉంటాయి. మనం ఒక్కోసారి రాంగ్ కంపెనీ చేస్తుంటాం. రాంగ్ ఇన్వెస్ట్‌మెంట్స్ అవుతుంటాయి. అయన్నీ కూడా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ ద్వారా ఏమవుతాయంటే మిస్టేక్స్ అన్నీ కవర్ అయ్యి వెల్త్ క్రియేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. ఇది కేవలం నా వ్యక్తిగత అభిప్రాయం. నేను ఎవరిని కూడా ఫోర్స్ చేయట్లేదు. థాంక్ యూ అండి. నమస్తే.